ఇంత పెద్ద మెసేజ్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఎవరైనా నన్నే అంటారు కదా, నేను ఎక్కడికి పోవాలి ఇప్పుడు నేను ఇట్లా చేసి. ఆంటీ అనిల్ ఎక్కడికో వెళ్ళిపోయిందా ఆంటీ, మెసేజ్ చేసేసి వెయ్యిండు. నా కొడుకు ఇట్లా వెళ్ళిపోతాడని అనుకోలేదు సాక్షి. మొత్తం నువ్వే చేసినావు. అవసరం లేదు నా కొడుకు వచ్చేదాకా. నా కొడుకుని తీసుకొచ్చి నేను ఎట్లా ఇద్దరిని పంపించేసినాను, నా కొడుకుని తీసుకొచ్చి దగ్గర నువ్వు నా దగ్గరికి రావాలి, అర్థమైందా? అందరు నన్నే అంటారని ఏం అర్థమైతలేదు. అందరు నన్నే అంటారు. ఈయననేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు. లేదు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా, అందరికి దూరంగా, నువ్వైనా హ్యాపీగా ఉండు, సారీ ఫర్ ఎవ్రీథింగ్ అని పెట్టిండు. నాకైతే ఏం అర్థమైతలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవన్నీ పోతున్నా. నన్ను వదిలిపోవడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఇంత పెద్ద మెసేజ్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఎవరైనా నన్నే అంటారు కదా, నేను ఎక్కడికి పోవాలి ఇప్పుడు నేను ఇట్లా చేసి. నాకైతే ఏం అర్థమవుతుంది. పొద్దున మెసేజ్ చూసినప్పటి నుంచి ఏదో స్టోరీ పెట్టిండు, ఎవరైనా నా కోసమే పెట్టింటారు అనుకుంటారు కదా. ఇప్పుడు ఇంత పెద్ద మెసేజ్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు. నేను ఏం చెప్పుకోవాలి అందరికి? నేనేం కావాలో తీసుకోవద్దు, నన్ను కూడా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు నన్ను ఆగం చేసి వెళ్ళిపోయిండు. ఏందో అనిల్ ఏం చేస్తుంటే మనకైతే ఏం అర్థమైతలేదు. మొన్ననేమో చెప్తా కొట్టుకుండు నాకు చెప్పకుండా, ఇప్పుడేమో ఇది మెసేజ్ చేసి వెళ్ళిపోయిండు. గాయస్ నేను ఏడికి పోవాలి ఇప్పుడు మెసేజ్ పట్టుకొని? ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు నాకైనా ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఫోన్ చేసినా చెప్పాలి కదా. ఈడిపోతున్నా ఆడిపోతున్నా అని ఫోన్ చేసినా నాకు చెప్పాలి కదా. చెప్పకుండా చేయకుండా ఏడిపోతే నేను ఎక్కడని పోయి వెతకాలని, ఒక్కదాన్ని ఎక్కడని పోయి వెతకాలని ఇప్పుడు నేను? నన్నే అంటారు నాకు తెలుసు. ఇప్పుడు మా ఇంటికి పోయినా నన్నే అంటారు, ఈడికి పోయినా నన్నే అంటారు. అదేదో నన్ను కూడా తీసుకోవచ్చు అయిపోతుంది కదా. ఏమో మనకైతే ఏం అర్థమవుతలేదు. మెసేజ్ పోయి వాళ్ళ మమ్మీ దగ్గర చూపిస్తాం, మీరు కూడా ఏంటంటే మీరైనా చెప్పండి ఇది కరెక్టా అసలు అని. ఆంటీ అనిల్ ఎక్కడికో వెళ్ళిపోయిందా ఆంటీ, మెసేజ్ చేసేసి వెయ్యిండు. మీతోనే వెళ్ళిపోయి కదా ఆ రోజు. మళ్ళీ ఏడికో వెయ్యిండు, వదిలేసి వెళ్ళిపోతున్నా అని చెప్తున్నావు. ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నాడు? మీరు ఇష్టమని ప్రపోజ్ అని అనుకుంటే మీరే కదా వెళ్ళిపోయి తీసుకోబెట్టు కదా. మళ్ళా ఎప్పుడు వచ్చిండు? మా అన్న ఎప్పుడు వచ్చిండు? ఆ రోజు వచ్చేమో సిగ్గు ఏమో చేస్తుందంట, ఏమో తిడుతుంటే మనం మస్తు ఏడ్చేసి సారైనా మంచిగా అయింది కదా సాక్షి. ఇప్పుడు మంచిగా చేసిరు కథం, చూసుకురు అన్ని చూసుకురు. మనకి పనికి జప్టో వీడియో చేసుకుంటారు, మీరు జప్టో చేసుకుంటా పంపించుకురు. గిట్లా చేస్తే జప్టో చేస్తుంటా నాకు చెప్పిండు. ఆయన చెప్పలేదు నాకు కూడా అప్పుడే కదా తెలిసింది. మళ్ళీ ఇప్పుడు ఏడిపోయాడు ఏమనే ఉంటాడు అంటే నాకు మెసేజ్ చేసి చూసుకురు, అది చూసుకురు, అన్ని చేసుకురు, రూమ్ లోనే ఉన్నారు. ఏంది నాకేం అర్థమైతే లేదు. మా మీద ఇంత ప్రేమ లేదు, ఏం లేదు మీకు. మెసేజ్ చేసి వెళ్ళిపోయింది ఆంటీ. ఏం మెసేజ్ పెట్టిపోతాడు? ఇంట్లో ఉండాలని లేదు. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఏ వర్క్ చేయకుండా ఆపుతున్నారు. నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా, అందరికి దూరంగా. నువ్వైనా హ్యాపీగా ఉండు, సారీ ఫర్ ఎవ్రీథింగ్. నా యూట్యూబ్ ఛానల్ నువ్వు తీసుకో, వీడియోస్ చేసుకో, ఎడిటర్ దగ్గర ఉంది. సాక్షి నీ వల్లనే నువ్వు చేయబడి ఇట్లా అయింది. సాక్షి మంచిగానే ఉన్నాం కదా అంటే బాబాయ్ వచ్చి రిటర్న్ తీసుకొచ్చిండు. నా కొడుకు ఏమో సిగ్గు తీసుకొని తిరుగుతారా? చెప్పిన పైసలు కూడా ఇస్తా అని చెప్పిన అంటే నాకు చెప్పలేదా ఆంటీ? ఏడికి వెళ్ళిపోయినమ్మా తల్లి, నాకు సాగు వస్తుందమ్మా. నేను ఏం చేయాలి చెప్పాలి పిలవాలని. వెతుకుదాం అంటే పొద్దున ఏం పెట్టుకోలే అండి. 4 గంటలకు వెళ్ళిపోయింది ఆంటీ. పొద్దున్న 4 గంటలకు మెసేజ్ చేసిండు. సాక్షి అట్టే వెళ్ళిపోతాడు. మొత్తం నా కొడుకును మొత్తం బర్బాద్ చేసేసినావు. ఒక వీడియోల మీద లేదు, ఒకరు బతకాలని లేదు, ఏం చేస్తున్నా ఆడికి అర్థమైతే పిచ్చడు అయిపోతున్నా. నాకు ఏం అర్థం చేసి వదిలేసి నన్ను కూడా ఆగం చేసేసి
కొడుకు ఇట్లా వెళ్ళిపోతాడని అనుకోలేదు సాక్షి. మొత్తం నువ్వే చేసినావు మొత్తం. 5 సంవత్సరాలు అవుతుంది అంతే. ఆశ నుంచి తీసుకొచ్చిన 5 సంవత్సరాలు పెట్టుకున్నా. 5 సంవత్సరాలు మొత్తం చుక్కలు చూపించి మొత్తం అనేట్టు ఆగ్రహం వేసేసి పంపించేశారు అని. పంపించేసినట్టు మీరు ఏమన్నా మంచి పని చేసిరా సాక్షి? కోపం వచ్చి పంపించేసిన 2 రోజులు పంపించాలని ఎంత ఏడ్చానని మీరు చూడలేరు. మళ్ళా నేను ఆయన ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. తప్పుకి మేము పిలవాలా? నేను పిలవాలా? ఆయనకి సిగ్గుకి పంపించను. ఆంటీ నేను పంపించాను. ఆంటీ నాకు తెలియదు. అని స్విగ్గీ పోతుంటే కూడా నాకు తెలియదు. మా అన్న నా దగ్గరకు వచ్చి ఎంత ఏడ్చిందో తెలుసా సాక్షి? యూట్యూబర్ ఉండి మంచి ఫ్యూచర్ పెట్టుకున్నా సిగ్గి చేసుకుని తిరుగుతున్నాను. మా అన్న మస్తు వచ్చి ఏడ్చిండు. అంటే కొడుకు ఇక్కడ పోయినో ఏమో నాకు ఏం అర్థమైంది. మొత్తం నువ్వు చేసిన సాక్షి. మొత్తం నీ వల్లనే కొడుకు నాకు కావాల సాక్షి. ఆనకైతే ఏమైనా అయితే నేను ఊపరు సాక్షి. నేను చెప్పేస్తున్నా నా కొడుకు నా దగ్గర రావాలి. నేను ఎట్లా పంపించేసిన నీ నమ్మకం మీద మేము కొట్లాడి ఎట్లా పంపించేసిన ఇద్దరిని అట్లా నువ్వు ఆయన తీసుకొని రావాలి. అది నాకు కావాలి. నేను చెప్పేస్తున్నా. పెట్టినా నువ్వు ఎట్లా నమ్ముతావు? బావే కదా ఇంటికి తెచ్చుకున్నాడు. అవును, నువ్వు మెసేజ్ పెట్టి వెళ్ళిపోయి ఎందుకు పోతాడు? నీ కారణం ఏంది? మెసేజ్ పెట్టి అవసరం లేదు. నా కొడుకు వచ్చేదాకా నా కొడుకుని తీసుకొచ్చి నేను ఎట్లా ఇద్దరిని పంపించేసినాను. నా కొడుకుని తీసుకొచ్చి దగ్గర నువ్వు నా దగ్గరికి రావాలి. అర్థమైందా? అందరు నన్నే అంటారని ఏం అర్థమైతలేదు. అందరు నన్నే అంటారు. ఈయననేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు. మమ్మీ కూడా అంటుంది ఇప్పుడు. ఏమైంది సాక్షి? ఎందుకు అడుస్తున్నా? ఏమైంది? అనిల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు. ఏడికి వెళ్ళిపోయిండో ఏమో తెలియదు. ఇంత పెద్ద మెసేజ్ చేసి వెళ్ళిపోయిండు. మెసేజ్ చేసిండు కానీ మమ్మీ ఏమో నన్ను అంటుంది. ఎవరు ఇంట్లో ఎవరున్నారు? ఎవరు లేరా? అంటే ఒక్కటే ఉంది. మరి నాకు ఫోన్ చేయలేను. నాకన్నా ఫోన్ చేయొచ్చు. నేను ఇప్పుడే వచ్చిన ఇడికి. వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఏడికో తీసుకొచ్చారు బాబాయ్. ఆ రోజు చెప్పినా కూడా ఎందుకు ఏడుస్తున్నావు? రాగు ఇంట్లోకి నాడు. బయట చూస్తారు గలీజ్గా ఉంటుంది అన్నవారు. మళ్ళీ వీడియో ఎందుకు? ఆంటీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పింది. ఇంటికి వెళ్ళిపోమన్నదా? పిచ్చి పట్టిందా ఆమెకి? ఈ దొరేడికి పోయిండు. ఏడికో వెళ్ళిపోయిండు. మెసేజ్ చేసి ఇంట్లో నుంచి పొద్దున 4 గంటలకు మెసేజ్ చేసిండు. అంతగానం సంజాయించినా కదా మళ్ళా వెళ్ళిపోడు అయింది సాక్షి. నాకు అర్థమైతే అదే నువ్వు ఏడవక ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఇప్పుడు నేను ఏడిపోవాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఏమైంది? ఆ పిల్లలు ఎందుకు ఏడిపిస్తారు అసలు? ఆమెని ఆయన జప్ట కొడుతుంటే నేను తీసుకొచ్చిన మాట్లాడిపించిన. రూమ్లోకి వెళ్ళి కూడా బయటికి తీసుకొచ్చిన. ఆ ఓనర్ గాని కూడా చెప్పిన. అయినా పోడేంది నాకు మళ్ళీ కొత్తగా మెసేజ్ చేసి ఆమె మీద అరుస్తుందమ్మా తల్లి. ఏం తెలియదు మొత్తం. అరవకు ఎవరని ఇంటే ఏమని వీళ్ళతో పెద్ద టెన్షన్. వెతుకుదాం బాబాయ్. అసలు కనిపిస్తలేడు. ఏడికి పోయిండో ఏమో. పంపించిన ప్రశాంతంగా మాట్లాడావు. ఏడవ కాదు. నాకు కూడా ఫోన్ చేయలే కదా మళ్ళీ. నాకు అసలు అర్థం కాలేదు. డైరెక్ట్ ఇంటికి వచ్చి మీరు ఇంట్లోనే ఉంటారు అనుకున్నా. నేను ఏం అర్థమవుతుంది. మా ఫ్రెండ్స్ కూడా పంపించి ఎంత పెద్ద మెసేజ్ చేసి వెళ్ళిపోయింది ఇంట్లో వచ్చి. ఏమని పెట్టింది కాదు అంత పెద్ద కలిపి రేటింగ్. నాకు అర్థం కాదు. నాకు ఇంట్లో ఉండాలని లేదు. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఏ వర్క్ చెయ్యనియట్లేదు. నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా అందరికి దూరంగా. నువ్వైనా హ్యాపీగా ఉండు. సారీ ఫర్ ఎవ్రీథింగ్ అని పెట్టిండు. మా ఫ్రెండ్స్ కూడా పంపించాడు రైల్వే స్టేషన్ దగ్గర. ఆడ కూడా లేడంట. పొద్దున్న 4 గంటలకు పోయింది. ఇప్పుడు తెలిసింది మనకి. ఏడికైనా పోతాం ఇప్పుడు. రెండోసారి
స్విచ్ ఆఫ్ పెట్టుకుంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటూ నాకు అర్థం కాలేదు బాబాయ్. నాకు అసలు మైండ్ పని చేస్తలేదు. అఖిల్ తీసుకొని వచ్చిండు. నాకు అర్థం అవుతలేదు బాబాయ్. ఏదో ఒక చెయ్యండి ప్లీజ్. నీకేం తెలివి ఉంది? ఆ పిల్ల మీద అరుస్తున్నావు. ఆ తెలివి లేకుండా సిగ్గుశరం లేకుండా ఎటు పడతాడు వెళ్ళిపోతా ఉంటాడు. ఊకే పట్టుకురా చిన్న పుల్లిగాడా. ఊకే అందరు నేను కూడా మొన్న ఇష్టం ఉన్నట్టు అన్న. ఊకే అందరూ ఆమె మీదనే వాడు. ఇక వేరే పని లేదు పాట లేదు. వీడియో అని ప్రపోజ్ చేస్తాడు. ఆడే అటు ఇటు పోతాడా అన్ని ఏపిస్తాడు. ఆ పిల్లని అట్లా చేసి బదలాం చేస్తారు. ఫస్ట్ అని ఏడున్నా చూడండి. కంప్లైంట్ ఇద్దాం. కంప్లైంట్ ఇవ్వండి. ఎక్కడైనా వెతుకుదాము. అందరిని పంపి ఆడికేడికి ఏడికి తెలిసిన వాళ్ళ ఇంటికి ఏడికైనా పోయిందా ఏంది? నేను అంతకన్నా సంజాసిన కదా సాక్షి. మళ్ళీ ఏమన్నా గొడవ అయిందా? ఏం కాలే బాబాయ్. మేము మంచిగానే ఉన్నాం. సడన్ గా పొద్దున్న లేచి మెసేజ్ చేసిండు. రాత్రి కూడా మంచిగానే ఉండు నాతోని. అది అంటుండే నాకు ఏం అర్థమైతలేదు. మెంటల్ స్ట్రెస్ అవుతుంది నాకు. డిప్రెషన్ లో పోయేటట్టున్నా అన్నాడు. కానీ ఇంత పెద్ద చేసాడు అనుకోలే నేను. లోపరాను ఏం పిచ్చి పట్టిందా? అరే ఇప్పుడిప్పుడే దిగిరు. ఇంట్లో మొత్తం లొల్లి వినిపిస్తే గలీజ్ ఉంటుంది. అరే ఏడి పోడమ్మా తల్లి నీ కొడుకు. మాకు లేదా టెన్షన్? నువ్వు అరుస్తున్నావు. నిన్ననే మొన్ననే దిగిరు ఇంట్లో. వాళ్ళు ఏమనుకుంటారు గలీజ్గా? ఈసారి దాన్ని పడితే నా చేతిలో పక్క మంచితనంగా చెప్పిన ఏడిసి చెప్పిన బాబాయ్. వెతుకుదాం బాబాయ్. ఏడికి పోయినా ఏమన్నా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబుల్? ఫోన్ చేస్తున్నా ఆగమ్మా తల్లి. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తున్నారు. మళ్ళీ మబ్బులో పోయిన నాకు ఒక్కరు చెప్పారా? నాకు పొద్దుప్పుడు ఇవ్వగానే మెసేజ్ చూసిన. అంత పెద్ద మెసేజ్ చేసి వేయండు. కాదు సాక్షి నీకు ఒక్క మాట చెప్పుకుంటారు. ఇట్లా పెట్టి పోతారు సాక్షి. నైట్ మంచిగా మాట్లాడిండు. పొద్దున్నే వెళ్ళిపోతాడు. నాకేం తెలుసు? మీ వల్ల నా ప్రాణం పోతుంది. నాకైతే నెత్తిని వస్తుంది. మీ మొత్తం మీ లొల్లిలేమో కానీ దమా ఖరాబ్ అయిపోతుంది. ఇలా ఏమో కానీ రోజు పొద్దున్న లేస్తే ఏం టెన్షన్ వస్తుందో అని భయం అయిపోతుంది నాకు. కాదు సాక్షి ఫోన్ చేస్తున్నా. మీరు ఏడుసి టెన్షన్ పెడితే కాదు. టెన్షన్ అంటే అర్థం కాదు. జర అర్థం చేసుకో. జర ఓకే వాడు జర ఫోన్లు చేస్తున్నావు కదా. ఏడికి పోయినామో తెలిసిన వాళ్ళ దగ్గరికి అందరికి ఫోన్ చేయి బాబాయ్. వాళ్ళ ఇంటికైనా పోయినాడేమో ఎవరైనా ఇంటికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఇప్పుడు ఎవరికి మెసేజ్ అలా పెట్టాడు. ఏదైనా ఉంటే చెప్పేసి వేసుకుంటే ఎట్లా బాబాయ్? మళ్ళీ ఒకసారి అనే నంబర్ కి కాల్ చేయండి. నాకు బ్లాక్ చేసిండా. ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అర్థం అయితలేదు. పొద్దున్న నుంచి చేస్తున్నా. కంప్లైంట్ అయిన ఇద్దాం బాబాయ్. కంప్లైంట్ ఎందుకు ఒకసారి మంచిగా చదువు. అది మొత్తం చదువు. ఇంతకుముందు నాకు అర్థం కాలేదు. అమ్మ టెన్షన్. ఇగో నాకు ఇంట్లో ఉండాలని లేదు. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఏ వర్క్ చేయకుండా ఆపుతున్నారు. నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నేను ఎక్కడైనా వెళ్ళిపోతా అందరికి దూరంగా. నువ్వు అయినా హ్యాపీగా ఉండు. సారీ ఫర్ ఎవ్రీథింగ్. నా యూట్యూబ్ తీసుకో. మంచిగా వీడియోస్ చెయ్యు. నేను చూస్తూ ఉంటా. అకౌంట్ ఎడిటర్ దగ్గర ఉంది. ఎక్కువ ఆలోచించకు. మీ ఇంట్లో వాళ్ళతో నా కోసం గొడవ పడకు. మా మమ్మీ దగ్గర వస్తూ వెళ్తూ ఉండు. మళ్ళీ ఆమె లోన్లీగా ఫీల్ అవుతుంది. నేను కొన్ని డేస్ అయ్యాక వస్తా. అంతా సెట్ అయ్యాక. నాకు చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నా. అంతా సెట్ అయ్యాక నేనే కొన్ని రోజుల్లో వచ్చేస్తా. అప్పటిదాకా మా మమ్మీతో టైం స్పెండ్ చెయ్యు. బాయ్ జాగ్రత్త అని పెట్టిండు. బయటికి పోయాను వెతుకుదాం బాబాయ్ అని. బయటికి కాదు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తాం. నడవండి. ఇంట్లోనే ఉంటే ఏమవుతుంది? కంప్లైంట్ ఇద్దాం. కంప్లైంట్ ఇచ్చినాక ఇంకా మా వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్ సర్కిల్. అలా ఫోన్లు చేస్తా. జర నాకు సడన్గా మీరు లేపారు. నా మైండ్ పని చేస్తలేదు. నాకు ఏం అర్థం అవుతలేదు అసలు. పోలీసులో కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడు తెలిసిన వాళ్ళకైనా ఫోన్ చేయాలి బాబా. ఎవరైనా ఇంటికి పోయినట్టు చేస్తా సాక్షి. జర ఆగు. జర ముందు పిఎస్కి కంప్లైంట్ ఇద్దాం. కంప్లైంట్ ఇస్తే రేపటి దినం ఆడు. నాకు అర్థం అసలు నాకు కంప్లైంట్ ఇవ్వాలని లేదా మైండ్ పని చేస్తలేదు. క్లారిటీ లేదు నాకు. ఇంట్లోకి వెళ్ళిపోయినా ఇవ్వాలి. ఇక ఏం చెప్పలేము. ఇక ఇట్లా గొడవ అయింది చిన్న. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా అని చెప్పాలి. ఇక
ఏం చెయ్యాలనో ఏమో ఇజ్జత్ అంతా పోతుంది బాబాయ్. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే. టెన్షన్ పడకు జర, నన్ను టెన్షన్ పెట్టకు సాక్షి, నేను చెప్తున్నా. ఇంతకుముందు పోయినప్పుడు వాళ్ళ అమ్మ అంటే నేను నిన్ను అంత మంచిగా సంజాయించినా సాక్షి, నాకు అర్థమైతలేదు. నేను నిన్న నైట్ మంచిగానే ఉండు, జస్ట్ అన్నాడు నాకు ఏం అర్థమైతలేదు అంటే సరే కొన్ని రోజులు ఆగు అన్నా. ఆయనకి అసలు ఏం గొడవ అయింది మీ ఇద్దరికి చెప్పరాదు? మాకు ఏం గొడవ కాలే బాబాయ్, మంచిగానే ఉన్నాం, నిజంగా చెప్తున్నా. మాకు గొడవ అవుతుంది. ఇగో సాక్షి ఓపెన్ గా చెప్తున్నా, ఏమైనా అయితే ఇది జరిగింది బాబాయ్ అని చెప్తే నాకు తెలుస్తుంది. ఏమన్నా మీరు ఇష్టం ఉన్నట్టు మీరు లోపల అంటే ఇప్పుడు ఆడ జప్టు చేసినా, నేను పెద్ద లొల్లి చేసిన, దానివల్ల ఏమైనా అవుతుందా? నాకు కరెక్ట్ చెప్పేది నాకు క్లారిటీగా. బాబాయ్ అని ఇంట్లో వెళ్ళిపోయిండు, మా ఇంట్లో పని చేయనిస్తలేరు నన్ను, అది చేయనిస్తలేరు ఇది చేయనిస్తలేరు అని. మరి పోయినాక కెమెరా పెట్టురా, తీసేయరా. నువ్వు ఇన్న ఉండు, నేను సునీల్ నేను కూడా వస్తా బాబాయ్. వద్దు నా మాటను గలీజుకుంటాను. పోలీస్ స్టేషన్ ఇది, లేడీస్ వద్దు నా మాటను. నేను పోయి ఫోటో చూపించి ఏం జరిగిందో చెప్పి కంప్లైంట్ రాయాలో లేదో మనకు ఎస్ఐ ఉన్నాడు అన్న సార్ తెలిసిన మాట్లాడే వస్తాను. నేను ఫోన్ చేసిన ఆల్రెడీ ఉన్నాడు అంట, నేను మాట్లాడవచ్చు. నువ్వు ఈయన ఉండు, వద్దు నా మాట. లేడీస్ వస్తాడు గలీజుకుంటాడు. సరే బాబా, నాకైతే ఏం అర్థమవుతలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవన్నీ పోతుందా అని. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది ఇప్పుడు ఏమవుతుందో ఏందో అని. ఇప్పుడు ఏమని చెప్పాలి పోలీస్ స్టేషన్లో అయినా? ఎట్లా పోయిందంటే, ఎందుకు పోయిందంటే, అసలు రీజనే లేదు పోనీకి. ఎందుకు పోయిందంటే ఏం చెప్పాలి మేము? అసలు మా బాధనే అర్థమవుతలేదు దానికి. ఇప్పుడు వాళ్ళ మమ్మీ కూడా నా మీదనే వరింది, నేనే చేసినట్టు. నిజంగానే ఇక్కడ నేనే చేసినట్టు అయిపోతుంది. A few moments later. వస్తున్నారు చూడండి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి. ఏం చెప్పినారో ఏమో అడగాలి ఇప్పుడు. టెన్షన్ అవుతుంది నాకు. ఏమైంది? అది నీ దగ్గర అని అనిల్ పెట్టిన మెసేజ్ ఉంది స్క్రీన్ షాట్ పంపిస్తా. స్క్రీన్ షాట్ నాకు పంపు. సార్ అడుగుతుండు. ఏమంటున్నారు అసలు? ఏమన్నారు? అయిపోతుందా? అది నంబర్ తీసుకుని అనిల్ని చెక్ చేస్తా అని చెప్పిండు. ఏం చెక్ చేస్తారంట? నంబర్ ట్రాక్ చేస్తా అన్నాడు. ట్రాక్ చేసి నంబరు ఇంకోటి, ఇప్పుడు ఆయన ఎన్ని గంటలకు పోయింది, ఏముందో టైమింగ్ది సీసీ కెమెరాలలో చెక్ చేసి చెప్తా అని చెప్పిండు. ఎస్ఐ సార్ నేను చెప్పినా కదా, మాకు తెలుసు. ఏడి కోరు సాక్షి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడకూరి, టెన్షన్ పెట్టకూరి ప్లీజ్. ఏడి కోరు, నేను మా ఫ్రెండ్ సర్కిల్ కూడా 4-5 ఫోన్ చేసిన ఆల్రెడీ, తెలుస్తాడు. ఏడి కోడు, ఇంకా మనం కూడా తిరిగే చోటు ఉంది, తిరుగుదాం. పొద్దున పోయిందంటే ఇప్పుడు 5 to 6 hours అవుతుంది. 4 అంటే కంప్లీట్ అయితే రాపించినాం సాక్షి. లొకేషన్ ఏడున్నాడు ఏందనేది ట్రేస్ చేసి చెప్పా అని చెప్పిండు. కొంచెం టైం పడుతుంది అంట. అక్కడ సార్ జర చూడండి సార్ ప్లీజ్, మా అల్లుడు సార్ ఇట్లా యూట్యూబర్ అని మొత్తం చెప్పిన ఆయనకు డీటెయిల్స్. ఓకే అన్నాడు. నువ్వు టెన్షన్ పడకు, నేను ఫోన్ చేస్తాడు కదా. వచ్చేస్తాడు కదా అంటే నంబర్ ట్రేస్ చేస్తా అన్నారు. ట్రేస్ చేయాలని టైం పడుతుంది కదా, ఎంబడి 5 నిమిషాలలో కాదు కదా పని. నంబర్ ఇచ్చిన చెప్పేది నువ్వు, నంబర్ ఇచ్చిన, నువ్వు పంపించింది స్క్రీన్ షాట్ పంపించిన ఆయనకు, అన్నీ పంపించినా కూడా ఆయన ఫోన్కి నా నంబర్ తీసుకుంటూ ఆల్రెడీ నా నంబర్ ఉంది ఆయనదేనా, ఇంకో నంబర్ కూడా ఇచ్చిన సార్ ఆ నంబర్ కాకపోతే ఈ నంబర్ వేయండి ఇలా ప్లీజ్ సార్ అని చెప్పి బతిమలా అన్న. అయిపోయింది, టెన్షన్ పడకు. ప్లీజ్ గైస్, ఎవరికైనా మీకు కనిపిస్తే మాకు మెసేజ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, చాలా టెన్షన్ అవుతుంది. ఆ టెన్షన్ లో ఏం మాట్లాడడం కూడా అర్థమైతలేదు. ప్లీజ్, నేను ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ ఉంటా, నాకు ఒక్క మెసేజ్ చేస్తే నేను సెకండ్ లో చూసి రిప్లై ఇస్తా. ప్లీజ్ గైస్, ఫోటో పంపించండి, లొకేషన్ పంపించండి. అనిల్కి కూడా దగ్గర వెళ్ళి చెప్పండి, ఇట్లా వెళ్ళిపో ఇంటికి అని చెప్పండి ప్లీజ్. చాలా స్ట్రెస్, మస్తు ఆలోచించిండు, ఏమేమో పిచ్చి పిచ్చి ఆలోచిస్తున్నానే. ఏమవుతుందా, ఏం చేసుకుంటాడా అని టెన్షన్ ఎక్కువైపోయింది బాబాయ్ నాకు. అదే టెన్షన్ పట్టుకుంది. సరే ఎడికైనా పోతే ఇప్పుడు లేకపోతే రేపు తెచ్చుకోవచ్చు అని అది ఆలోచించుకుంటా, ఏమన్నా చేసుకుంటే ఎవ్వరు రెస్పాన్సిబుల్. దానికి నాకు అదే టెన్షన్. నాకైతే ఏం అర్థమవుతుంది పొద్దున్న నుంచి ఏం చేద్దాము అని. ఇప్పుడు ఏమైనా చేసుకుంటే ఏమన్నా ఆలోచిస్తే ఎట్లా, అందుకే జల్దీ వెతుకుదామా అంటున్నా. ఏమో చెప్తూ అన్నాడు, మళ్ళీ పోవుడేంది అంత సంజాయించి తీసుకొచ్చినాక కూడా పోవడం ఏంది నాకు అర్థమైతే. నాకైతే అన్నం పెడతాం రయ్యా అనిల్. ఒకవేళ వీడియో నువ్వు చూస్తుంటే వీడియో వేస్తాం ఇప్పుడు చూడు. ఒకవేళ చూస్తే ఫ్రెండ్స్ మీకు ఎవరికి నాకు అనిపించినా కూడా, లేదా అనిల్ నువ్వు చూసినా కూడా జర రా అనిల్ ప్లీజ్ ఇంటికి వచ్చి అనిల్. ఒక్కడు ఉండి ఏమన్నా ఆలోచించి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి అనిల్. ఇంటికి వచ్చి 10 మందికి చెప్తే ఏదో ఒకటి చెప్తారు. ఒక్కడి పోతే 10 ఆలోచనలు వస్తాయి. ఏమైనా వేసుకుంటే ఎట్లా? పోలీస్ స్టేషన్ ఉంది రోజు బాగుండదు. కరెక్ట్ గా చెప్పు బాబా, ఎప్పటివరకు చెప్తా అన్నాడు, ఇప్పుడు తెలియాలి కదా. అర్ధ గంటల ఆయన ఏదో ఒకటి చెప్తా అన్నాడు. ఇప్పుడు అప్పటికల్లా
ఇగో దొరకకపోతే ఇక్కడ ఎట్లా పోలీస్ బాబాయ్? స్టేషన్ ఉంది ఈడ కొడితే మనం నేను మాట్లాడినా సునీల్ మాట్లాడినా చూసినావు ఎన్నోగా పక్కనే ఊకొని లోపల పిలిచిండు కూర్చున్నాం మాట్లాడు టెన్షన్ అవుతుంది, ఏం అర్థమైతలేదు. ఏం చేసాం సాక్షి నీకన్నా ఎక్కువ టెన్షన్ మాకు కూడా అవుతుంది. ఏం చేయమంటావు చెప్పు. వాళ్ళ అమ్మ ఇప్పుడు ఏమవుతుంది మమ్మీ ఇంకా ఈడు కూడా వస్తాను ఇది వచ్చి ఎంత లొల్లి చేస్తాను భయానికే తీసుకురాలే. వస్తాను నాతో మమ్మీ, నేను కూడా వస్తాను ఆ. నడే ఆపి కెమెరా ఆపి నడు